ముళ్ళును ముళ్ళుతోనే తీసేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ, టెర్రరిస్ట్ నేషన్. ఇందులో అనుమానమే అవసరం లేదు. ఎవరికైనా అనుమానం ఉన్న వాళ్ళు కూడా మొన్న రిలీజ్ అయ్యారు. భారత్ వైమానిక దాడులు నిర్వహించడంతో దాదాపు 100 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్లో చనిపోయారు. వాళ్ళ శవాల మీద పాకిస్తాన్ జెండా కప్పి నివాళులర్పించారు అక్కడి రాజకీయ నాయకులు, పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు. దీన్ని బట్టే ఉగ్రవాదులకు పాకిస్తాన్కు మధ్య ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉగ్రవాదులు అన్నది పాకిస్తాన్ ఆర్మీలో ఒక భాగం అన్నది కూడా ప్రపంచం మొత్తం చూసేసింది. ఇలాంటి పాకిస్తాన్ పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పెద్ద సవాళ్లు ఎదుర్కొంటోంది. నిజానికి పెహల్గాం దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ భారత్ వైపు మాట్లాడింది, ఆ దాడిని ఖండించింది. పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దుల్లో చాలా రోజుల నుంచి ఒక డిస్ప్యూట్ కూడా పెద్దగా నడుస్తోంది. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ పాకిస్తాన్కి సరిహద్దుల్లో నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోంది. ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. టీటీపీ పాకిస్తాన్కు ఎంతవరకు వెళ్ళింది పరిస్థితి అంటే, ఆఫ్ఘనిస్తాన్ పౌరులు పాకిస్తాన్లో ఉంటే వాళ్ళందరినీ బలవంతంగా బయటకు పంపించేందుకు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏప్రిల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసింది. వేలాది మంది ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల్ని బలవంతంగా ఆఫ్ఘనిస్తాన్ పంపించేసింది. కారణం చెప్తోంది పాకిస్తాన్, ఇలాంటి వారి వల్ల మా దేశంలో శాంతి భద్రతలకు సమస్య వస్తోంది, ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయంటూ పైకి చెప్తోంది. ప్రపంచానికి మొత్తం ఉగ్రవాదుల్ని సరఫరా చేసే పాకిస్తాన్ తమకు ఇంకో దేశం నుంచి ఉగ్రవాదుల రూపంలో ముప్పు ఉంటుంది అని చెప్పడమే ఒక పెద్ద హాస్యాస్పదమైన కార్యక్రమం. దాదాపు 30 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళలో 7 లక్షల మంది పైగా అక్కడి నుంచి పంపించడానికి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే బోర్డర్లో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఏమాత్రం పొసగడం లేదు. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ వైమానిక దాడులు కూడా నిర్వహించింది. ఈ వైమానిక దాడుల్లో 46 మంది చనిపోయారు. దాంతో వెంటనే ఆఫ్ఘనిస్తాన్ బలగాలు అంటే తాలిబన్లు ఏకంగా 15,000 మంది తాలిబన్లు పాకిస్తాన్ బార్డర్ల వైపు వెళ్ళిపోయారు దండయాత్ర చేయడానికి. కానీ అంతవరకు ఆగారు. సో ఇలాంటి పరిస్థితి ఉంది అక్కడ. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ పాకిస్తాన్కు పెద్ద సవాల్గా మారింది టీటీపీ. ఈ నేపథ్యంలోనే తాలిబాన్ ప్రభుత్వం, తాత్కాలికంగా ఉన్న అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ప్రపంచం మొత్తం తమను గుర్తించాలి అని భావిస్తోంది. మరి ముఖ్యంగా భారత్ తమ ఉనికిని గుర్తిస్తుంది అన్న ఆశతో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అందుకే పెహల్గాం దాడి జరిగిన తర్వాత భారత్ వైపు మాట్లాడింది. ఆ దాడిని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ నేరుగా ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వ మంత్రితో చర్చలు జరిపారు. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాకితో జయశంకర్ ఫోన్లో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఆయన తర్వాత ఎక్స్ వేదికగా కూడా పంచుకున్నారు. వీళ్ళ మధ్య ప్రధానంగా చర్చ పాకిస్తాన్ టార్గెట్గానే జరిగింది. ఉగ్రవాద కార్యకలాపాలు, భారత్కు వ్యతిరేకంగా జరిగే ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని, ఆ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంగా కానివ్వద్దండి అని భారత్ సూచన చేయగా అందుకు ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి కూడా అంగీకరించారు. భారత్కు వ్యతిరేకంగా జరిగే ఏ ఉగ్రవాద కార్యకలాపానికి ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని వేదిక కానివ్వబోమని కూడా హామీ ఇచ్చారు. దాంతోపాటు పాకిస్తాన్ తెలివిగా ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్య వివాదాన్ని రాజేసేందుకు కూడా ప్రయత్నిస్తోంది. కాశ్మీర్లో పెద్ద ఎత్తున తాలిబాన్లు వెళ్తూ ఉన్నారంటూ ఒకసారి ప్రచారం చేసింది. దీన్ని కూడా తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. అలాంటిది ఏమీ లేదు అని. అంటే తాలిబాన్లకు ఇండియాకు మధ్య గొడవ పెట్టాలి అన్నది ఒక ప్రణాళిక. దాంతోపాటు భారత్ వైమానిక దాడులు చేసినప్పుడు క్షిపణి నేరుగా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో పడిందంటూ కూడా ఇదే పాకిస్తాన్ ప్రచారం చేసింది. ఆ ప్రచారాన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఖండించింది. భారత క్షిపణి ఏది కూడా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోనికి రాలేదు, ఇదంతా పాకిస్తాన్ చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం అంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. దాంతోపాటు పెద్ద ఎత్తున భారత్కు వ్యతిరేకంగా కాశ్మీర్లో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లే ఆయుధాలు సప్లై చేస్తున్నారంటూ కూడా ఒక ప్రచారాన్ని పాక్ తెరపైకి తెచ్చింది. దీన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఖండిస్తోంది. పైగా పాకిస్తానీ ఆయుధాలు అందజేసి వాటిని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల మాటున ప్రచారం చేస్తోంది అని కూడా అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్, తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ మధ్య చర్చలు జరిగాయి. వీళ్ళిద్దరూ పాకిస్తాన్ ఆటలనైతే ముందుకు సాగనివ్వకూడదు, అట్ ది సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ భారత్ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు వేదిక కానివ్వబోమని కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎంత ఉన్నప్పటికీ కూడా అటు తాలిబాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా కావచ్చు,
ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా అదేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైన ప్రభుత్వం కాదు, వాళ్ళేమి శాంతి దూతలు కూడా కాదు, ఆయుధాలతోనే అధికారం చేపట్టిన వాళ్ళు. కాబట్టి అలాంటి ప్రభుత్వంతో కూడా జాగ్రత్తగానే ఉండాలి. కాకపోతే ప్రస్తుతం పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య గొడవ ఉంది. ఆ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్తో కాస్త స్నేహంగా ఉండడానికి కోరుకుంటుంది. కాబట్టి అట్ ది సేమ్ టైం భారత్ కూడా ఎంత అవసరమో అంతవరకు ఆఫ్ఘనిస్తాన్తో స్నేహపూర్వకంగా ఉండడం కూడా రాజనీతిలో భాగమే. విదేశాంగ విధానాల్లో ఇలాంటి పాకిస్తాన్ పక్కలో ఉన్నప్పుడు అది కూడా ఒక మంచి పద్ధతి. ఇప్పటికే పాకిస్తాన్కి ఎన్ని కావాలో అన్ని సమస్యలు ఉన్నాయి. బలోచిస్తాన్ అలాగే ఉంది పోరాటం. వాళ్ళు ఏకంగా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నా కూడా ఏమీ చేయలేని దుస్థితిలో పాకిస్తాన్ ఉంది. బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్తో గొడవ, ఇన్ని పెట్టుకొని కూడా భారత్ మీదకి పాకిస్తాన్ కాలు దూవుతుంది అన్నప్పుడు తప్పనిసరిగా భారత్ కూడా తన విదేశాంగ విధానాల్లో భాగంగా, వ్యూహాల్లో భాగంగా ఇలాంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో కొద్ది మేర, అవసరమైన మేర స్నేహాన్ని నడపడం కూడా కరెక్టే.